హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తానంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన సంఘటనల్లో రాబోయే సంవత్సరంలో వారికి గణనీయమైన ఆర్థిక ప్రోత్సాహం ఎదురుచూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన ఉద్యోగుల జీతాలకు సంబంధించి సానుకూల పరిణామాలను ప్రకటించింది. అసంఖ్యాక కార్మికులకు ముఖాల్లో చిరునవ్వు తెప్పించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఆదాయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్న కొత్త గ్రాట్యుటీ అవెలెన్స్ను అమలు చేయడం కీలకమైన ముఖ్యాంశాలలో ఒకటి. డియర్నెస్ అవెలెన్స్ డిఏలో గణనీయమైన 50% పెంపుదల గురించి ప్రభుత్వం ఆలోచిస్తూ నేపథ్యంలో 7వ వేతన సంఘం నేపథ్యం చాలా ఎదురుచూసిన సర్దుబాటు వస్తుంది. ఈ చర్య వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకను అందించడంతో పాటు వేతనాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. రాబోయే మార్పులలో భాగంగా జనవరి 2024 పెన్షన్లో 4% పెంపుదల ఉంటుంది. ఇది ప్రశంసనీయమైన 50%కి నెట్టివేయబడుతుంది. 7వ వేతన సంఘం రూపకల్పన సమయంలో కేంద్ర ప్రభుత్వం కనీస భత్యం సవరణ నిలుపుదలకు పునాది వేసింది. ఈ నిబంధనల ప్రకారం డిఏ 50%కి చేరుకున్న తర్వాత అది రద్దు చేయబడుతుంది మరియు సంబంధిత మొత్తం ప్రాథమిక చెల్లింపు నిర్మాణంలో విలీనం చేయబడుతుంది. ఏడవ పే స్కేల్ ప్రభావాన్ని గణిస్తే పెన్షన్లో సవరణ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఏఐసిపిఐ సూచిక యొక్క సెమీ వార్షిక గణనపై ఆధారపడి ఉంటుంది. ఈ పునర్విమర్శ ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో జరుగుతుంది. గణనీయమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని ఆశించి ప్రభుత్వ ఉద్యోగులు తమ ఖాతాల్లోకి 2,18,000 ఇన్స్టిట్యూషన్స్ ఆశించవచ్చు. ప్రభుత్వం 18 నెలల డిఏ బకాయిలను అర్హులైన లబ్ధిదారులకు ఖాతాల్లోకి జమ చేయడం అభినందనీయమన్నారు. గ్రాట్యుటీలో గణనీయమైన పెరుగుదల మరియు కొత్త పేదరిక భత్యానికి త్వరలో ఆమోదం లభిస్తుందన్న చర్యలతో అగ్రశ్రేణి కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షన్ అవకాశాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.